అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలు అంటే ఒక 3 సంవత్సరాల ముందర ఈ గట్టు అంతా ముళ్ళ కంపలతో ఏమీ లేకుండా ఒక పాడుపడిపోయి ఏమీ అంటే దారి కూడా లేకుండా ఇక్కడ ఎవరో వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేసుకుంటూ తాగుతూ బాటిల్స్ పట్ల అంతా ఉన్నది. ఎప్పుడైతే మన గురువు గారు పత్రిజీ ఏ రోజైతే ఈ గట్టుని అయ్యా నువ్వు టేకప్ చెయ్యి అని మన డాక్టర్ పరమేశ్వర రెడ్డి సార్కి అప్పచెప్పిన తర్వాత, ఎందుకంటే సార్తో నేను కర్నూలుకు వచ్చి 6 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి సార్ కూడా నేను వచ్చినప్పుడే కర్నూలుకు వచ్చారు. సార్ టేకప్ చేసిన తర్వాత పవనంగా శెట్టి సార్ వీళ్ళందరూ కూడా సార్తో నాకు చాలా అనుబంధం. పరమేశ్వర సార్తో రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ఒక 3 సంవత్సరాల్లో దీని రూపురేఖలు మారిపోయి నరేందర్ సార్ సహకారంతో నాగేంద్ర గారి ట్రస్ట్ సభ్యులందరూ కూడా పవనంగా శెట్టి సారు ఆయన చాలా గొప్ప వ్యక్తి, అహంకారం లేకుండా ఎగో లేకుండా మన అందరితో కలిసి కూడా సారు ప్రయాణం చేయడం చాలా గొప్ప విషయము. ఈ గట్టుని ఎంత అంటే ఏమి లేదు ఇక్కడ, అసలు దారి లేదు, ఏం లేదు. దాన్ని మెల్లమెల్లగా చేసుకుంటూ మియావాకి ఫారెస్ట్ అని దీన్ని ఈరోజు ఇంత అద్భుతంగా ఒక హిమాలయాల్లాగానే హిమాలయాలు వెళ్తాను చెప్పినా కదా, అద్భుతమైనటువంటి ఈరోజు ఈ ధనమహాచక్రం ఎన్నో సంవత్సరాల తర్వాత బుద్ధాభిర్మత మనం కండక్ట్ చేసుకుంటున్నాము. కాబట్టి దీన్ని ప్రతి సంవత్సరం మన సేవాదళ ఆధ్వర్యంలో ఇంకా వీలైతే సంవత్సరానికి 2 ప్రోగ్రాములు కూడా, ఎందుకంటే చలికాలం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఇక్కడ వేడి కూడా ఉంది. నవంబర్ డిసెంబర్లో కూడా సార్ అన్నారు పరమేశ్వర ఒక ప్రోగ్రాం చేద్దాం. ఇట్లా మనం చేసుకుంటూ మన అందరం కూడా సేవాదళకి సహాయ సహకారం అందించుకుంటూ ప్రతి కార్యకర్త కూడా డాక్టర్ పరమేశ్వర సార్ గారి ఆధ్వర్యంలో పవనంగా శెట్టి సార్ గారి ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను కూడా పోయిన సంవత్సరం ఇక్కడ ఒక 6 నెలలు ఇక్కడే గడపడం జరిగింది సార్తో పాటు. సో అందరం కూడా కలిసి మనం దీన్ని ముందుకు తీసుకెళ్లి అద్భుతమైనటువంటి మన పిఎస్ఎస్ఎంలో ఇక్కడ అందరికీ మన స్వేచ్ఛ ఉంటుంది, ఎప్పుడు భోజనం దొరుకుతుంది, ఎన్ని రోజులే సాధన చేసుకోవచ్చు. ఇంకొకటి సార్ యొక్క సంకల్పం నేను చెప్తున్నాను, అక్కడ విపసన లాగా మౌన ధ్యాన సాధనకి ఏర్పాటు చేస్తున్నారు. మనం అందరం దానికి గట్టిగా చప్పట్లు కొడతాం. అది కూడా త్వరలో పూర్తవుతుందని, సాధనా క్షేత్రంగా బుద్ధ క్షేత్రంగా ఇక్కడ వెదజల్లాలి. పరమేశ్వర సారు ఆ గురువుకి ఎంతో ప్రియమైన శిష్యులు. సో థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. మన అందరం కూడా మన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మనం దీన్ని ముందుకు తీసుకెళ్లి జగన్నాథ గట్టుని ఒక గొప్ప పిరమిడ్ సేవ క్షేత్రంగా దిద్దుతాను నేను కోరుకుంటూ సెలవు చేసిన అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ.